అయ్యయ్యో! ఎంత గుండెలు బాదుకుంటే ఏం లాభం? దేశం గర్వపడేటట్టు పోరాటం చేసి నీల కొరిగిండు కావచ్చు గాని, వాళ్ళింట్ల బాధుంటది గదా! దేశం కోసం బార్డర్‌కు పోయి శత్రువులను చిత్తు చేస్తాడనుకుంటే ఇట్లా అయిపాయే గదా అని దుఃఖమెల్లబోస్తున్నారు. షెట్టెత్తు కొడుకు జీవిడిచిండని తెలిసి గుండెలు బాదుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా అనే చిన్న తాండాలుండే మురళీ నాయక్ దేశం కోసం సైన్యంలో చేరిండట. అప్పుడప్పుడు సెలవుల మీద ఇంటికొచ్చి పోయేటోడట. అట్లనే యుద్ధం అయిపోయినాక వస్తాడనుకున్నారట గాని ఇట్లా అవుతుందని అనుకోలేదని విలవిలలాడుతున్నారు. అగ్నివీర్ దాంట్లో చేరిండే కరెక్ట్ గా 4 years చేస్తే చాలా మంది ఏదో అదేదో అప్పుడు అట్లా తీసుకుని వాళ్ళు ప్లానింగ్ ఎట్టు సార్ దాంట్లో మాత్రము అగ్రిమెంట్ 4 years అగ్రిమెంట్ అంటే 22, 23, 24, 26 నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అయిపోవచ్చు. జనవరి నవంబర్ 26 ఇన్నరా అగ్రిమెంట్లో చేరిండట. 4 ఏళ్ళు సైనికునిగా పనిచేసి తర్వాత పర్మనెంట్ అయితే దాంట్లోనే ఉండేటోడట. లేకుంటే ఇంటికి వచ్చేటోడేనట. అంటే ఇంకో ఏడాది టైం ఉన్నదట దానికి. కానీ అంతెల్మే ఇట్లా అయిందని శోకంలో మునిగిండ్రు. పొద్దుగాల ఫోన్ చేసి హిందీ భాషలో చెప్పిండ్రట, యుద్ధంలా మీ కొడుకు వీరమరణం చెందిండని. పాకిస్తాన్ పాపిస్టిగాళ్ళు మురళీ నాయకును పొట్టన పెట్టుకున్నారని ఇక దుఃఖం ఆగుతుందా? బోరు నేడ్చిండ్రట ఇంటోళ్ళు. ముచ్చట తెలిసిన ఆంధ్ర సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిండట. వీరుడా మురళీ నాయక్, నీ త్యాగాన్ని ఈ దేశం మర్చిపోదు. భారత జాతి నిన్ను గుండెల్లో పెట్టుకుంటుంది. నీ మరణం వృధా కాదు. నీకు జోహార్లు వీరుడా అని చేతులెత్తి మొక్కుతున్నది. జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్.